హై గైస్, వెల్కమ్ టు క్రిక్ చాట్ విత్ వెంకటేష్. శుక్రవారం రోజున టీమిండియా ఐర్లాండ్తో T20 మ్యాచ్ ఆడబోతుంది. 2-మ్యాచ్ సిరీస్ ఇది. శుక్రవారం, రాజవారం ఈ 2 రోజులు 2 మ్యాచ్లు జరగబోతున్నాయి. మన ఇండియా టైం, మనకి ఐపీఎల్ అలవాటైన టైం జరిగేది ఐర్లాండ్లో అయినా మనకి 7:30 మన ఐపీఎల్ టైం ఈ మ్యాచ్ జరగబోతున్నాయి. మామూలుగా ఐర్లాండ్తో సిరీస్ అంటే పెద్దగా మన సిరీస్ తీసుకోం, కానీ ఈ సిరీస్ చాలా స్పెషల్ సిగ్నిఫికెన్స్ కనిపిస్తుంది ఫర్ 3 రీజన్స్. ఒకటి ఏంటంటే మన T20 టీం విషయంలో ఒక కొత్త శకం, శ్రేయస్ అయ్యర్ కెప్టెన్గా మనం మొట్టమొదటిసారిగా బరిలో దిగుతున్నాం. సో కొత్త కెప్టెన్ ఎలా లీడ్ చేస్తాడు, ఎలా బ్యాట్ చేస్తాడు, ఏంటి అతను వాట్ హీ బ్రింగ్స్ టు ద టేబుల్. కొత్త కెప్టెన్ ఫస్ట్ టైం లీడింగ్ ఇండియా శ్రేయస్ అయ్యర్ విషయంలో మనకు ఒక ఖచ్చితమైన ఒక క్యూరియాసిటీ ఉంది. దట్ ఈస్ నెంబర్ 1. నెంబర్ 2, మోస్ట్ ఇంపార్టెంట్, వైభవ్ సూర్యవంశీ డెబ్యూ చేస్తాడు అని అందరూ భావిస్తున్నారు. డెబ్యూ చేస్తాడు కాబట్టి వైభవ్ సూర్యవంశీని చూడాలి. అతని ఇంటర్నేషనల్ డెబ్యూ గురించి అందరూ ఆ రోజు ప్రతి ఒక్కరూ టీవీలకి అతుక్కుపోయి ఉంటారు, నో డౌట్ అబౌట్ ఇట్. మూడోది ఏంటంటే, మరి వైభవ్ సూర్యవంశీ వస్తే మన రెగ్యులర్ ఓపెనింగ్ కాంబినేషన్ సంజు శాంసన్ అండ్ అభిషేక్ శర్మ, దీంట్లో ఇద్దరిలో ఎవరిని వెనక్కి నడతారా, లేకపోతే టీంలో లేకుండా చేస్తారా? ఎవరు ఉంటారు, ఎవరు ఉండరు? ఇషాన్ కిషన్ ఉంటాడా, ఇషాన్ కిషన్ సంజు ఇద్దరు ఉంటారా? ఇవన్నీ కూడా మనం వీడియోలో మాట్లాడదాం. అదే మెయిన్ టాపిక్ అదే. సో యాక్చువల్గా నేను ఏమనుకున్నానంటే, వైభవ్ సూర్యవంశీని ఐర్లాండ్ తీసుకెళ్తారు. ఏంటంటే ఆ టీమ్ ఈకో సిస్టమ్కి అలవాటు పడాలి. సీనియర్ ఇండియన్ టీంతో పాటు ఉండి బేబీ ఆఫ్ ద టీమ్, రియల్ బేబీ ఆఫ్ ద టీమ్. మామూలుగా బేబీ ఆఫ్ ద టీమ్ ఎవరికి వాడతారంటే, ఆ మాట టీంలో అందరికంటే యంగ్గా ఉండేవాళ్ళు బేబీ ఆఫ్ ద టీమ్ అంటారు. ఈజ్ రియల్ బేబీ ఐసే, 15 ఏళ్ళ కుర్రాడు. అలాంటి ఒక కుర్రాడితో పాటు సో టీంలో అతను అడ్జస్ట్ అయ్యి సీనియర్స్తో పాటు అందరితో జెల్ అయ్యి కంప్లీట్గా ఆ వాతావరణానికి అలవాటు పడడానికి అతను తీసుకెళ్తున్నారు. ఇంగ్లాండ్లో ఎప్పుడో చోట డెబ్యూ చేస్తారు. వెంటనే ఇమీడియట్గా స్క్వాడ్లోకి రాగానే అతను డెబ్యూ చేసే అవకాశం ఉండదేమో అని అనుకున్నాను నేను. సెలెక్టర్స్ కూడా బహుశా అలా భావించారేమో, నాకు తెలీదు. వాళ్ళ మనసులో ఉందో మనకేం తెలుసు. నాకు అలా అనిపించింది. ఇమీడియట్గా ఇనిషియేషన్ అతన్ని చాలా జాగ్రత్తగా సీనియర్ లెవెల్లోకి తీసుకురావాలి. వెంటనే వచ్చి రాగానే అతను జెండుగా ఆడించేయడం. కానీ ఇప్పుడు ఈ పరిస్థితి ఎలా ఉందంటే, వైభవ్ని ఆడించకపోతే ఎవరు ఊరుకునేట్లేరు. వైభవ్ ఖచ్చితంగా డెబ్యూ చేస్తాడు. టేక్ ఇట్ ఫ్రమ్ మీ. ఎల్లుండి ఐర్లాండ్ మీద డెబ్యూ చేస్తాడు. చేయాల్సిన పరిస్థితి ఉంది. చేయించకపోతే గొడవలు అయిపోతాయి. బికాజ్ ఎవ్రీబడి ఈజ్ లుకింగ్ ఫార్వర్డ్ టు దిస్ యంగ్ కిడ్. ఇప్పుడు హీఈస్ బికమ్ ది టోస్ట్ ఆఫ్ ది నేషన్. దేశం అంతా కూడా అతని వైపు తిరిగి చూస్తుంది. ఎందుకంటే అతను ఇన్స్టంట్ స్టార్ అయిపోయాడు. ఎవరైనా అదే మాట్లాడుతున్నారు. ఎవరైనా వైభవ్ గురించి మాట్లాడుతున్నారు. అందరూ ఇండియన్ క్రికెట్ చూడాలి అంటే ప్రస్తుతం హీ హాస్ బికమ్ ది స్టార్ అట్రాక్షన్. మనం మొన్నటిదాకా అనుకున్నాం, విరాట్ కోహ్లీ రేపో మాపో రిటైర్ అయితే మరి ఎట్లా ఇండియన్ క్రికెట్ ఒక ఫేస్ కావాలి కదా. దానికోసం బీసీసీఐ ఇస్ ట్రైంగ్ టు మ్యానుఫ్యాక్చర్ శుభ్మన్ గిల్ యాజ్ నెక్స్ట్ సూపర్ స్టార్ ఆఫ్ ఇండియన్ క్రికెట్ కోసం. అతను చేయడం కోసం 3 ఫార్మాట్లో అతను ఆడించి రకరకాలుగా అతన్ని క్యాప్టెన్ చేసి అన్నీ చేస్తున్నారు బీసీసీఐ వాళ్ళు. ఎందుకంటే ది నీడ్ ఎ ఫేస్ టు సెల్ ద ప్రోడక్ట్. ఇప్పుడు ఒక ప్రోడక్ట్ అమ్మాలంటే, ఒక సోప్ అమ్మాలన్నా, మరి ఏదైనా ప్రోడక్ట్ అమ్మాలన్నా ఒక ఫేస్ కావాలి, ఒక మోడల్ కావాలి. అలాంటి మోడల్ కోసం శుభ్మన్ గిల్ని వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేసే ప్రయత్నంలో ఈ లోపల వాళ్ళ అలాంటి అవసరం లేకుండా, వాళ్ళకి శ్రమ లేకుండా వైభవ్ సూర్యవంశీ మనకి బ్రహ్మాండంగా అంది వచ్చేసాడు. వచ్చి రావడంతోనే బ్రహ్మాండంగా క్లిక్ అయిపోయాడు. ఇప్పుడు ఎవరు మ్యాచ్లు అందరూ అలా చూస్తున్నారు. ఒక ఆయన నాకు చెప్పారు, నేను మామూలుగా ఐపీఎల్ మ్యాచ్ అప్పుడు 9 గంటలకల్లా 9:30 నిద్రపోతాను, ఒక ఇన్నింగ్స్ మాత్రం చూస్తాను, కానీ వైభవ్ సూర్యవంశీ ఆడుతుంటే చూస్తాను. ఇంకొక ఆయన నాకేం చెప్పాడంటే, మామూలుగా బయట ఈవినింగ్ వాక్ చేస్తున్నాం, మామూలు ఎప్పుడైతే నేను 8 దాకా వాక్ చేస్తాను నైట్ ఈవినింగ్, కానీ సూర్యవంశీ మ్యాచ్ ఉంటే 7:30 కల్లా నేను ఇంట్లో ఉంటాను. ఇలా పీపుల్ ఆర్ వాచింగ్ మ్యాచెస్ బికాజ్ ఆఫ్ సూర్యవంశీ. సో అంత స్టార్ అయిపోయాడు అతను ఇన్స్టెంట్గా. సో అతని డెబ్యూ అనేది ఆల్మోస్ట్ సర్టన్గా ఉంది. అతను ఆడకపోయే పరిస్థితి లేదు. ఖచ్చితంగా అతను డెబ్యూ చేస్తాడు. చేయకపోతే ట్విట్టర్లో వాటిలో సోషల్ మీడియా హోరెత్తిపోతుంది. అతను ఫామ్లో కూడా ఉన్నాడు. మొన్నే కదా బ్రహ్మాండమైన నాక్ అయ్యాడు ఇండియా ఏ సిరీస్లో అతను ఆడింది. నాకు అది వేరే ఫార్మాట్ అయినా ఏమైనా సరే, అతను ఐపీఎల్లో కూడా సీన్ ఈజ్ ఎక్స్ప్లాయిట్స్. ఎక్కడ ఆడినా కూడా అదే రకంగా ఆడుతున్నాడు, అదే అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇస్తున్నాడు. సో వైభవ్ సూర్యవంశీ ఆడడం అనేది పక్కా. మరి ఎవరి ప్లేస్లో వస్తాడు అతను? మన వరల్డ్ కప్ విన్నింగ్ టీమ్ కాంబినేషన్ కదా. లాస్ట్ టైం మనం
T20s ఎప్పుడు ఆడాం? T20s ఆడినప్పుడు వరల్డ్ కప్ ఫైనల్ ఆడాం. దాంట్లో అభిషేక్ శర్మ అండ్ సంజు శాంసన్ ఆర్ ఓపెనర్స్. అభిషేక్ శర్మ ఫైనల్లో మంచి నాక్ ఆడాడు. తర్వాత ఐ హ్యాడ్ అ వెరీ గుడ్ ఐపీఎల్. అండ్ సంజు శాంసన్ వరల్డ్ కప్లో ఈ వాజ్ ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్. అండ్ హీ హ్యాడ్ ఎ గుడ్ ఐపీఎల్ యాజ్ వెల్. సో ఇద్దరిని డ్రాప్ చేయాల్సిన, లేకపోతే కొంచెం వాళ్ళ బ్యాటింగ్ ఆర్డర్ మార్చాల్సిన అవసరం ఏమాత్రం లేదు. కానీ వైభవ్ సూర్యవంశీని అకామిడేట్ చేయాలి తప్పదు. అండ్ వైభవ్ సూర్యవంశీ హ్యాస్ టు బీ ది ఓపెనర్గానే ఉండాలి. మరి ఏం చేస్తారు సెలెక్టర్స్? చాలా డిఫికల్ట్ కదా. ఒకటే ఏంటంటే సంజు శాంసన్, రాజస్థాన్ రాయల్స్లో సంజు శాంసన్ నెంబర్ 3లో ఆడాడు. వైభవ్ సూర్యవంశీకి ఓపెనింగ్ ఇచ్చాడు, అలాగే విత్ యశస్వి జైస్వాల్. ఇక్కడ కూడా అది అవుతుంది. అక్కడ కూడా ఇద్దరు లెఫ్ట్ హ్యాండర్స్ ఓపెన్ చేసి, ఇక్కడ ఇద్దరు లెఫ్ట్ హ్యాండర్స్ ఓపెన్ చేస్తారు. ఈవెన్ సన్ రైజర్స్ కూడా అభిషేక్ శర్మ అండ్ ట్రావిస్ హెడ్ లెఫ్ట్ హ్యాండ్ జోడీ, లెఫ్ట్ రైట్ ఉండాల్సిన అవసరం లెఫ్ట్ హ్యాండ్ జోడీ ఇద్దరు బ్రహ్మాండమైన సక్సెస్ ఎలా అందుకున్నారు. అదే రకంగా ఈ లెఫ్ట్ హ్యాండర్స్ ఇద్దరు ఓపెన్ చేసి సంజు విల్ డ్రాప్ డౌన్ టు నెంబర్ 3. ఇది జనరల్ ఫీలింగ్. మరి సంజు నెంబర్ 3లో వస్తే ఇషాన్ ఇక్కడ ఆడతాడు. ఇషాన్ మొన్న సెంచరీ చేశాడు వన్డే సిరీస్లో అగేన్స్ట్ ఆఫ్ఘనిస్తాన్. ఈజ్ లుకింగ్ గ్రేట్ ఫామ్ అక్రాస్ ఫార్మాట్స్. వరల్డ్ కప్లో హ్యాడ్ ఎ వెరీ గుడ్ వరల్డ్ కప్. ఐపీఎల్లో బ్రహ్మాండంగా ఆడాడు. అతన్ని ఏం చేయాలి? ప్రాబ్లం ఏంటంటే ఇషాన్ సంజు ఇద్దరు కీపర్గా సెలెక్ట్ అయ్యారు. ఇప్పుడు ఇషాన్ సంజులో ఒకరు మాత్రం ఆడే అవకాశం ఉంది. సంజు ఆడతాడు, నాట్ ఇషాన్. నేను ఎందుకు అంటున్నానంటే సంజు ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అని కాదు. ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్లో ఒక కారణం, ఎందుకంటే మనం ఆల్రెడీ వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కూడా నిర్మోహమాటంగా పక్కన పెట్టేశారు. అలాగే ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ కూడా నిర్మోహంగా పక్కన పెడతారా? పెట్టకపోవడానికి నాకుండే కారణం ఏంటంటే ఇషాన్ కిషన్ ఈజ్ ఎ లెఫ్ట్ హ్యాండర్. ఈ టీం సెలక్షన్ చాలా గమ్మత్తుగా ఉంది. దీంట్లో బోల్డ్ మంది లెఫ్ట్ హ్యాండర్స్ ఉన్నారు. మీరు చూడండి, వైభవ్ సూర్యవంశీ అండ్ అభిషేక్ శర్మ ఓపెన్ చేస్తారు. సరే, ముందు నేను అసలు టీమే చెప్పేస్తాను. టీం చెప్తే ఎంతమంది లెఫ్ట్ హ్యాండర్స్ ఉన్నారో మీకే తెలుస్తుంది. సో నా టీం ఏంటంటే అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీ ఓపెన్ చేస్తారు. సంజు శాంసన్ at number 3, శ్రేయస్ అయ్యర్ కెప్టెన్ at number 4, తిలక్ వర్మ వైస్ కెప్టెన్ at number 5, 6లో శివం దుబే, 7లో అక్షర్ పటేల్, 8లో హర్షిత్ రాణా, 9లో హర్దీప్ సింగ్, 10లో రవి బిష్ణోయి, 11లో ప్రసిద్ధ్ కృష్ణ / ప్రిన్స్ యాదవ్. ప్రసిద్ధ్ కృష్ణలో ఒక ఆడతారు. ఇది నా ప్రాబబుల్ 11 ఫర్ ది ఫ్రైడేస్ మ్యాచ్ అగేన్స్ట్ ఐర్లాండ్. ఇదన్నమాట. దీంట్లో ఇషాన్ కిషన్ ప్లేస్ లేదు. ఎందుకు లేదంటే మీరు చూడండి, లెఫ్ట్ హ్యాండర్స్ నెంబర్ 7 దాకా ఉన్న దాంట్లో ఓన్లీ సంజు శాంసన్, శ్రేయస్ అయ్యర్ మాత్రమే రైట్ హ్యాండర్స్, మిగతా అందరూ లెఫ్ట్ హ్యాండర్స్. సో మెనీ లెఫ్ట్ హ్యాండర్స్. అది కాకుండా మీరు ఇషాన్ కిషన్ ఆడిస్తే మీకు శ్రేయస్ తప్ప మిగతా అందరూ లెఫ్ట్ హ్యాండర్స్ అయిపోతారు. ప్లస్ మీకు హర్షిత్ రాణా బదులు వాషింగ్టన్ సుందర్ కనుక ఆడిస్తే, హర్షిత్ రాణా ఉంటాడేమో టీంలో, బట్ బిష్ణోయ్ బదులు వాషింగ్టన్ సుందర్ ఆడిస్తే మీకు నెంబర్ 8లో అంటే 7 లెఫ్ట్ హ్యాండర్స్ అయిపోతారు. బోల్డ్ మంది లెఫ్ట్ హ్యాండర్స్. అంటే ఇంతమంది ఎందుకు సెలెక్ట్ చేశారు? వేరే రైట్ హ్యాండర్స్ దొరకలేదా మీకు? రజత్ పాటిదార్, ఋతురాజ్ గైక్వాడ్ లాంటి వాళ్ళు ఉన్నారు. సరే, మన వాళ్ళు ఏంటంటే అవన్నీ ఆలోచించాలి, లెఫ్ట్ రైట్ కాంబినేషన్ అన్నీ చూసుకోలేదు. బట్ ఈ రకంగా సెలెక్ట్ చేసినప్పుడు అందరు లెఫ్ట్ హ్యాండర్స్ అయిపోతారు. సో ఆ కారణంగా ఇషాన్ కిషన్ పక్కన పెట్టాలి. అతనికి ఏం చెప్తారంటే, నువ్వు వన్డే సిరీస్ కూడా ఆడవు కదా, సంజు శాంసన్ వన్డే సిరీస్ ఆడలేదు. సో అతను హీ విల్ గెట్ ది నాట్ హెడ్ ఆఫ్ యూ అండ్ యూ టేక్ రెస్ట్. వర్క్లోడ్ మేనేజ్మెంట్, ఈజ్ టేకింగ్ రెస్ట్. అనే ఇషాన్ కిషన్ మంచి ఫామ్లో ఉన్నాడు. కానీ ఇప్పుడు ఏంటంటే వైభవ్ని అకామిడేట్ చేయాలంటే కొన్ని కాంప్రమైజెస్ తప్పవు. దీంట్లో ఎవరు తీస్తారు? శివం దుబే ప్లేస్లో ఇషాన్ కిషన్ ఆడించచ్చు కదా. అతను శివం దుబే బదులు ఇతను ఆడించి నెంబర్ 5లో ప్లే ఇషాన్ కిషన్ ఇస్ నాట్ ఏ నెంబర్ 5 ప్లేయర్. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే శివం దుబే ఆఫర్స్ యూ దట్ 6th బౌలింగ్ ఆప్షన్. అతనేం పెద్ద గొప్ప బౌలర్ కాదు, కరెక్టే, కానీ 6th బౌలింగ్ ఆప్షన్ ఇస్తాడు. ఓకే, మీకు తిలక్ వర్మ కూడా ఇస్తాడు, కానీ తిలక్ వర్మ కంటే హీ బౌల్డ్ లాట్ ఇన్ ఇంటర్నేషనల్ క్రికెట్. సో శివం దుబే ఉంటాడు టీంలో, సో అందుకని ఇషాన్ కిషన్ ఆడించే అవకాశం లేదు. ఇషాన్ కిషన్తో పాటు మీకు వాషింగ్టన్ సుందర్, సూర్యాన్ షెట్గే కూడా మిస్ అవుతున్నారు ఈ టీంలో. సూర్యాన్ షెట్గే నితీష్ రెడ్డి ప్లేస్లో ఒక రీప్లేస్మెంట్గా వచ్చాడు. సో నా 11 ఇలా ఉంది. అయితే ఇలా ఉంది. దానికి నేను రీజన్ కూడా చెప్పాను. ఇషాన్ కిషన్ని తప్పదు. ఇషాన్ కిషన్
హ్యావ్ ది ప్లేస్. సంజు శాంసన్ నెంబర్ 3కి వెళ్ళిపోవాల్సింది. నెంబర్ 3లో అతను ఓపెనర్గానే ఎక్కువ సక్సెస్ అయ్యాడు. మనకు తెలిసి ఇంటర్నేషనల్ క్రికెట్లో గౌతమ్ గంభీర్ వచ్చినాక అతను ఓపెనర్ స్లాట్ ఇచ్చాడు. ఓపెనర్ స్లాట్ ఇచ్చిన తర్వాత ఈ స్కోర్డ్ హండ్రెడ్స్. వరల్డ్ కప్లో కూడా పర్ఫార్మ్ బ్యూటిఫుల్లీ. అండ్ ఓపెనర్లోనే అతన్ని సక్సెస్ చూసాం. బట్ ఇప్పుడున్న పరిస్థితుల్లో హ్యాస్ టు డ్రాప్ డౌన్ టు నెంబర్ 3. 1 డౌన్కి వెళ్ళిపోవాల్సింది. 1 డౌన్కి వెళ్ళిపోవాలన్న పరిస్థితి ఉంది. సో ఇది నా దృష్టిలో ఇంత మించి వేరే కాంప్రమైజ్ ఫార్ములా ఏదైనా ఉంటుందని నేను అనుకోను. ఇదే రకంగా 11 ఉంటుందని చెప్పి నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మరి దీని గురించి టీంలో చూడండి, ముగ్గురు ఫాస్ట్ బౌలర్స్ ఉన్నారు. హర్షిత్ రాణా, అర్షదీప్ అండ్ ప్రసిద్ధ్ కృష్ణ కానీ ప్రిన్స్ యాదవ్ కానీ. బిష్ణోయ్ ఉంటాడు. వాషింగ్టన్ సుందర్ బ్యాటింగ్ అంత డెప్త్ మీకు అవసరమా? హర్షిత్ రాణా క్యాన్ బ్యాట్ ఎట్ నెంబర్ 8. బిష్ణోయ్ ఈజ్ అ వికెట్ టేకింగ్ బౌలర్. అంటే అతను పెద్ద వికెట్లు తీసేస్తాడు కాదు. ఖచ్చితంగా వీళ్ళకి అగేన్స్ట్ ఐర్లాండ్ వాళ్ళు అతని ఎక్కువ గుగ్లీస్ వేస్తాడు. పసిగడ్డానికి కొంచెం ఇబ్బంది పడతారు. అతను వికెట్ టేకింగ్ అవుతాడు రిస్ట్ స్పిన్నర్గా. మీరు ఇద్దరు ఫింగర్ స్పిన్నర్స్ నడిచే బదులు వాషింగ్టన్ ఈజ్ రెస్ట్రిక్టివ్ బౌలర్ అని నేను అనుకుంటున్నాను. సో ఇది నా 11. మరి సంజు నెంబర్ 3లో ఆడడం కరెక్టేనా? ఇషాన్ని డ్రాప్ చేయడం కరెక్టేనా? ఎలా అయితే 11 సెట్ అవుతుంది? చాలా పెద్ద క్వశ్చన్. ఆ రోజు ఫ్రైడే రోజున 7 గంటలకి టాస్ టైం చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఏం చేస్తారు మనం టాస్ టైంలో? అందరూ మనం అప్పటి నుంచి వైభవ్ సూర్యవంశీ డెబ్యూ ఇస్తున్నారు అనేది ఆల్మోస్ట్ సర్టన్. ఇట్స్ ఎ గివెన్. నా దృష్టిలో అయితే ఖచ్చితంగా అతను డెబ్యూ చేయబోతున్నాడు. దాంట్లో డౌటే లేదు. చేయాలి కూడా ఉన్న పరిస్థితుల్లో చేయబోతున్నాడు. మనం 7 గంటలకి టాస్ టైంలో మిస్ అవ్వకండి. ఫ్రైడే రోజున 7 గంటలకి టాస్ టైంలో ఎవరు ఉంటారు, ఎవరు ఉండరు, ఎవరు 11లో ఉంటారు, ఎవరు ఎక్కడ ఆడతారు, ఇవన్నీ కూడా చాలా చాలా క్యూరియాసిటీ కలిగిస్తున్న, చాలా ఆసక్తి రేకెత్తిస్తున్న అంశాలు. అన్నట్టు ఇంకో మాట కూడా చెప్పాలి. మీరు కొత్త వీడియో పెట్టాను మా ఓ పాట కథ ఛానల్లో. అది కూడా చూడండి, సపోర్ట్ చేయండి. మీరు ఆ వీడియో కూడా సపోర్ట్ చేయండి. దాని డిస్క్రిప్షన్లో ఇస్తాను ఆ వీడియో లింక్. అలాగే పిన్ చేసిన కామెంట్ కూడా పెడతాను. టాప్లో కామెంట్స్ ఉంటుంది. ఆ కొత్త వీడియో చూసి దాన్ని ఆ ఛానల్కి మీరు ఇస్తున్న సపోర్ట్తో ఛానల్ కూడా చాలా బాగా క్లిక్ అయింది. సో మీరు ఆ సపోర్ట్ ఇస్తే ఆ ఛానల్ ఒక లెవెల్కి వెళ్ళిపోతుంది, టేక్ ఆఫ్ అవుతుంది. సో అది ఇవ్వండి. అలాగే మీరు ఎవరన్నా మన ఛానల్ కూడా ఈ క్రిక్ చాట్ విత్ వెంకటేష్ కూడా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఒకసారి సబ్స్క్రైబ్ చేసేయడం ఒక పని అయిపోతుంది. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్స్ కూడా